పెద్దనా. హాయ్. హాయ్ పెద్దమ్మా. ఏంటిది? అక్కడ పెద్దనాన్న మాట్లాడడం లేదు, ఇక్కడ నువ్వు మాట్లాడడం లేదు. ఏమైంది మీకు? మాట్లాడుకో. సరే నేను బయలుదేరుతాను. పోయిన వారమే వస్తానని రాలేదే? ఇంతేనా? నేనేదో అనుకుని భయపడ్డాను. చూడు పెద్దమ్మా, ఇలా మాటి మాటికి నేను వచ్చేస్తే ఇక నేను హాస్టల్లో ఉండడం ఎందుకు? హాయిగా ఇక్కడే ఉండిపోవచ్చుగా. అయ్యో వద్దు తల్లి, నువ్వు నీ అన్నలు మీ పెదనాన్న కలిస్తే అంత్యక్షరం మొదలవుతుంది, నీ చదువు అడిగింటిపోతుంది. నువ్వు హాస్టల్లో ఉంటమే మంచిది. అర్థమైంది కదా? పెద్దమ్మా ఇలారా. ఏమిటి? 2 తెల్ల వెంట్రుకలు. దయచేసుకోవచ్చుగా. వెళ్ళి స్నానం చేసిరా, టిఫిన్ పెడతాను. 2 రోజుల దీపావళి, పనులన్నీ అలాగే ఉన్నాయి. అవును, బాలు అనే ఎక్కడ? స్టేషన్కి వెళ్ళాడు. ఇవాళ మీ అమ్మ నాన్న వస్తున్నారు, తెలుసుగా. వావ్. నమస్కారం పెద్దనాన్న గారు. ఎరా ఆ కవితని ఏం చేశావు? అప్పిగా ఎగస్ట్రా లేకు. నమస్కారం అమ్మా. రాము, బాగున్నావా? బాగున్నాను. అవును, పళ్ళేంటి అలా గారపట్టున్నాయి? ఇది గోరింటాకు పూసా, లేటెస్ట్ ఫ్యాషన్. ఆ రంగు గోరింటాకు సొంపు కదరా, మాణిక్ చంద్ కంపు. అవును, బాలు కోసం వచ్చావు, ఏమిటి విషయం? అది బాలు నేను కంబైన్ స్టడీ కలిసి చదువుకుందామని. నువ్వు చదువు మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు. బాలుని కూడా కాస్త శ్రద్ధగా చదవమని చెప్పొచ్చు కదా. ఎప్పుడు చూసినా వాళ్ళ నాన్న చేత తిట్లు తింటూ ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పానమ్మా, చదువుకోరా చదువుకోరా అని సాయి కుమార్ వాయిస్ రేంజో చెప్పాను. అయినా వాడు చదువుకి ఎక్కలేదు. నా మట్టుకు నాకు 24 గంటలు చదువు మీదే జాస. ఎప్పుడైనా ఖాళీగా ఉంటే డాడీకి హెల్ప్ చేస్తూ ఉంటానన్నమాట. నీలాంటి బిడ్డను కన్నా ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో. నేను ఆ దేవుడిచ్చిన వరమమ్మా. ప్రియా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? నీకెన్నిసార్లు చెప్పాను మా కాలేజ్ గేట్ దగ్గర గోర్ఖా తిరిగినట్టు తిరగొద్దని. మీ కాలేజీ గేట్ దగ్గర తిరుగుతుంటాడా? ఏమిటా వాగుడు? అవును పెద్దమ్మా, వీడు గంటల తరబడి అమ్మాయిలకి అబ్బాయి జరుకులు ఇస్తుంటాడు. వాళ్ళు వీడి మొఖాన్ని ఉమ్మేసినా సిగ్గు లేకుండా తుడి చేసుకుని మళ్ళీ అక్కడికి వచ్చి కటింగ్స్ ఇస్తుంటాడు. వీడు అన్నయ్యకి ఫ్రెండ్ అవడం వల్ల నా పరువు పోతుంది. దాము, ఏమిటిదంతా? అదే తమాషా ఊరుకో. ఏంటి తమాషానా? మన శ్రీకాకుళం అమ్మాయి నిన్ను చెప్పుతో కొట్టిన తమాషా? లేదు, అది సెట్ అయిపోయింది కదా. ఏమిటి సెట్ అయిందా? చూసావా పెద్దమ్మా, ఒప్పుకున్నాడు. వీడితో స్నేహం చేస్తే అన్నయ్య బాగుపడతాడా? ఓయ్, నువ్వింకోసారి ఇక్కడికి వచ్చావో ఇక్కడ హాయ్ బాబు. ఏమైపోయారా? రావు కాలంలో వచ్చాను. ఎవరో వెళ్ళు. పిన్ని బాబాయ్. అలాగా పిన్ని నా ఫ్రెండ్. అదరా లోపలికి వెళ్దాం. నీ బైక్ ఎదురా? అనిల్ తీసుకెళ్ళాడరా. మన శేఖర్ గారు లేడు, ఆడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. కంగారు పడుకో, ఇంట్లో బాగానే ఉన్నాడు. వెళ్దాం పద. ఒరేయ్ బాలు, ఎక్కడికి రా వెళ్తున్నావు? పిన్ని ఇప్పుడే వస్తా. బాలు, పరీక్షల్లో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకోవాలా? బాధపడకమ్మా, అసలు ఏమైంది? ఏం చెప్పమంటావు బాబు? మార్కులు లిస్ట్ తీసుకొచ్చి గదిలోకి వెళ్ళి తలుపులేసుకున్నాడు. భగవంతుడా, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా? బాధపడకమ్మా, అబ్బాయి బతికాడుగా. ఈ రోజుల్లో చదువు కోసం ఇంత తాపత్రయపడే బిడ్డను కన్నందుకు గర్వపడాలి. రే బాలు, పైకి రారా, పైన ఉన్నాడు. రే ఆర్నాల్డ్, నీకు అసలు బుద్ధి ఉందా? పరీక్షలు ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలా? మార్చి పోతే సెప్టెంబర్, ఎందుకు అలా చేసావు? రే ఆర్నాల్డ్, అసలు ఏమైందిరా? శేఖర్, విషయాలంటూ మోసం వచ్చేసిందిరా. వచ్చే వారమే తన పెళ్లి. అక్కడ అమ్మ ఇంకోలా చెప్పింది. ఈ విషయం వాడు అమ్మకు తెలిసిందో వీడు సూసైడ్ చేసుకోకల్లా వాళ్ళ అమ్మే పీక పిసికి చంపేటది. బాలు, ఆ అమ్మాయి లేకుండానే బ్రతకలేదురా. రేయ్, ఆ అమ్మాయి తప్పేం లేదురా, వీడితో రావడానికి సిద్ధంగా ఉంది. వీడే భయపడి చేస్తున్నాడు. ఎరా అమ్మాయి నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తుందా? ఇచ్చాలు. రేపు పొద్దున వెంకటేశ్వర గుళ్ళో మీ పెళ్లి, ఆ అమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే? చాలా థ్యాంక్స్ రా బాలు. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా అమ్మా? బంగారం లాంటి బిడ్డ ఎందుకు ఇలా చేశాడో. తొందరగా ఎంతమంది వస్తున్నారా? ఒక్కొక్కరిని
వచ్చేస్తున్నా పోనీరా ముక్కలు పెడతా త్వరగా పోనీరా కనబడి నువ్వు పోనీరా స్పీడ్ పెంచడానికి తల పెడతా నోరు మీరా చెప్పేస్తాను. ఓరక్షణ చేయకు ఏమైందా నీకు? ఇంకా బ్యాచ్ మొదలు పెట్టలేదు, అప్పుడే వాడు తల పగలు కొట్టేశావు. అసలుకి ఆ బ్యాచ్ కి మనకి అసలు పరిచావదు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమిటో? తప్పంతా నాదేరా, వెళ్ళి సారీ చెప్పేస్తా. ఏంటి ఈ పెళ్లి సారీ చెప్తావా? ఒక కాలో చేసి తీసేసి చికెన్ 65 చేస్తారు. మాట్లాడు కూర్చో. అరే సుధా, మనల్ని కొంచెం హుషారుగా ఉండమని చెప్పు. ఏ దమ్ము, ఇక్కడ ఆపురా. ఎందుకు? హా, ఏం చెప్పబెట్రా? మీరు వెళ్ళండి రా. వీడికి ఏమైంది అసలు? సరే ఏయ్, నీ నన్ను ఇష్టం. కొంచెంసేపు ఒంటరిగా వదిలేండి. బాబాయ్ నువ్వు పోనీ బాబాయ్, వాళ్ళు వచ్చి మళ్ళా కొడతారేమో రే. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు? హూ ఆర్ యు? హాయ్. హలో. ఏంట్రా ఎవరు ఈ రోజు పార్టీ? నాదేరా, నా డార్లింగ్ కి డాక్టర్ సీట్ వచ్చింది. అలాగే బాబు. అవునురా. అయితే అమ్మాయి నీకు దక్కదురా. అరే ఆ. బాలను చూసావా? ఏంటి ఇలాంటి వాడు పట్టుకోడరా? అది కాదురా, ఆ. వాడి మధ్య అదోలా ఉంటున్నాడు, గమనించావా? అలాగా ఆ. పిలు. అరే బాలు ఇట్లారా రానంటున్నాడు ఏంట్రా? ఆడొకడు ఆడ రాడు కానీ మన స్టార్ట్ చేద్దాం. మీ ఇంట్లో లాగా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడే టైం ఉండదు బాలు. అమ్మా నాన్న ఇద్దరు బిజీ డాక్టర్స్. సడన్ గా వాళ్ళు చనిపోయాక నాకెవరూ లేరని బాధపడుతుంటే తాతయ్య అక్కడికి వచ్చారు. అవును, ప్రియ హాస్టల్లో ఒంటరిగా ఉంటూ చదువుతుంది. మా ఇంట్లో అందరూ మగ పిల్లలు. అంటే చిన్నప్పుడే మా అమ్మ ప్రియని బాబాయ్ గారి నుంచి తీసుకొచ్చేసింది. తనంటే మా అందరికి చాలా ముద్దు. ఆ, కానీ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చాక మటుకు మా దగ్గరే ఉంటే తన చదువు పాడైపోతుందని నాన్నగారు హాస్టల్లో జాయిన్ చేశారు. ఇంట్లో నాన్నగారి మాటకి తిరుగులేదు. పెదనాన్న చిన్న డమ్మీలు. అన్నయ్యలు ఇద్దరు బాగా చదువుకున్నారు, మనం తప్ప. ఏ అబ్బా, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. అంచేత నా దగ్గర రోజు తిట్లు. చదువు రాకపోతే ఏంటి బాలు, ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. అదేంటో తెలుసుకోగలిగితే మన జీవితాశయం నెరవేరినట్టే. నోరు మీద తొక్కల గొంతోడు వేసుకుని పాడు చంపుతున్నావు కదా బాబు. అటు చూడండి రా, బాలుగాడికి పట్టిన అదృష్టం. రేయ్, అటు తిరగండి. అటు తిరగండి. లేకపోతే ఆ అమ్మాయిని మన పరిచయం చేసి మన టైం అంతా వేస్ట్ చేస్తారా బాబు. తిరగండి, అటు తిరగండి రా. డబ్బా వీళ్ళెవరు మనల్ని చూస్తున్నారు? గాలి వెదవలండి, పని పట్టు లేకుండా తిరుగుతుంటారు చూడండి, వాళ్లే వీళ్ళు. స్టేట్స్ లో మీకేమైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నాడు. శ్రీరామ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నా క్లాస్మేట్. వెరీ నైస్ గాయ్. నాతో పోటీ పడి చదువుతాడు. అందుకే అతనంటే నాకు చాలా ఇష్టం. నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ అతనే. విఆర్ బాలు ఫ్రెండ్స్. బాలు, మీ ఫ్రెండ్సా? మై నేమ్ ఇస్ దాము, MBA. క్షమించాలి, ఎంబీఏ అంటే వీడింటి పేరు. ఇది మిస్టర్ బెండూల్కర్ శ్రీనివాస్. టెండూల్కర్ అంత కావాలని వీడి ఆశ. 150 మ్యాచ్లలో బాల్ తీసి అందించాడు. చివరి 5 మ్యాచ్లు ఆడాడు, 5 డక్అవుట్. ఈజ్ మిస్టర్ ఆర్నాల్డ్ సోమశేఖర్. ఆర్నాల్డ్ అంత వాడు కావాలని వీడి ఆశ. ఇతనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడండి. హీస్ అనిల్ జాక్సన్. మా ప్రాణాలు తీయడానికే పుట్టాడు. ఆర్ యు గిటారిస్ట్? అంత సీన్ లేదండి. వడ్డీ డబ్బు ఇవ్వలేదని వీడు బాబు ఎవరితో లాక్కొచ్చి ఉంటాడు. దీన్ని పట్టుకుని వీడు మా ప్రాణాలు తీస్తుంటాడు. బై బై, మై నేమ్ ఇస్ మసిబొగ్గు సుధర్. మసిబొగ్గా? మసిబొగ్గు ఏ రంగులో ఉంటుంది? నల్లగా? వాడు తెల్లగా ఉన్నాడు, జార్జ్ బుష్. కానీ ఒక్క విషయం, నన్ను సామాన్యుడు అనుకోకండి. నన్ను ఒక సూపర్ ఫిగర్ లవ్ చేస్తుంది. రియలీ? వెరీ ఇంట్రెస్టింగ్. మీ అందరికీ నిక్ నేమ్స్ ఉన్నాయి, మరి బాలుకి లేదే? ఎక్కడండి, ఏ మ్యాటర్ లో దొరికితేనే కదా. అయితే మీకు ఆ సబ్బు పెట్టి విషయం తెలియదా? అప్పుడప్పుడు ప్రియా వీడిని సోమాక్స్ బెదిరిస్తూ ఉంటుంది, ఆ విషయమేనా మీకు తెలుసా? ప్లీజ్ చెప్పండి. చెప్పండి, చెప్పండి. మేడం.
బాలు చెప్పేనా హాయ్ అను వెళ్దామా? ఓకే బాలు, తర్వాత కలుసుకుందాం. వెళ్ళొస్తాను. మీకు సంగతి గురించి తర్వాత చెప్తాను. చెప్పాలండి, మర్చిపోవద్దు. ఓకే బాలు, see you. ఎరా, ఎంత పని పడ లేకపోతే మాత్రం గాలి ఎదవాలంటారు మమ్మల్ని. రే వాడిని వదిలేరా, వాడు అలా అనుకుంటే మనం ఏం చేయగలుగుతాం? రాయ్ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి రా. ఈ పాటికి అమ్మాయి నన్ను నిజంగా ప్రేమించినట్టు తెలుసుంటే మీకు ఎప్పుడో పరిచయం చేసిండేవాడిని. అమ్మాయికి ఇప్పుడే కదా నేను ఫ్రెండ్ అయింది. ఇప్పుడు మీకు పరిచయం చేశాను అనుకో, మీరు ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు మీకు నాకు తేడా ఏంట్రా? అందుకే అలా చెప్పాను. బాలు రే, గుండెల్ని పిండావు కదరా. నేను నీకు హ్యాండ్ ఇస్తే ఏం చేస్తావు? ఇలా చేస్తామని తెలుసు, అందుకే మీ చెల్లెలకి లవ్ లెటర్ ఇచ్చాను. యూ ఛీ, మాళ్ళు పూజలు పునస్కారాలు కడితే గుడ్డు. ఛీ, 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 ఛీ. ఏం జోసెఫ్, కలెక్షన్ ఎంత? కలెక్షన్ నిల్లు బాలో నా ఛీ! బతుకు బస్ స్టాండ్ పాలో. ఏ సుబ్బు, మా వాళ్ళు ఇంకా రాలేదా? రే బాలు, లోపల చెప్తాను, తొందర. రే ఏమైందిరా? నువ్వు రాగా చెప్తాను. నువ్వు లోపల చెప్తాను. ఏయ్, ఏమైంది చెప్పబోయ్. అర్జెంటు, తొందర. ఛీ, రే బాలు, లోపల లోపల లోపల. వస్తాడు, వస్తాడు. ఏంట్రా ఎక్కున్నారు? నీకు మ్యాటర్ తెలుసా? ఏంటి? మన షకిలా లేదు? షకీలనా? అదేరా, ఎల్కౌంటర్స్ డిఎస్పీ కూతురు. షకీలా? మన బొగ్గు సుధగాడు అమ్మాయికి లవ్ లెటర్ రాశాడంట. అర్రే, ఆ? ఆ తర్వాత? ఇంకేముంది, ఆ అమ్మాయి వెళ్ళి ఇంట్లో చెప్పుంటది. మన కుర్రోళ్ళు ఎవరన్నా కనపడితే ఎరక్కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇదిగో ఇక్కడ ఉన్నాం. ఎక్కడ్రా బుగ్గు రాస్కల్? ఉండు. అమ్మా. రాయ్, నీకు కొంచెం బుద్ధి ఉందా? ఎందుకు ఇలాంటి తెలియదు ఒక పని చేసావు? చూసినప్పుడల్లా నవ్వింది బాలు. ఏకలో జోకర్ అనుకుందేమో. నువ్వు ప్రేమ అనుకుంటావు. ఉండు, వాళ్ళు వస్తే కైమా కింద ముక్కలు ముక్కలుగా కొట్టేస్తారు. నీతో స్నేహం చేసినందుకు మా చావుకు వచ్చిందిరా. అదిగో చూడు, ఆర్నాల్గాడు చూడు, టెన్షన్ తో ఎక్సైజ్ చేస్తున్నాడు. ఎందుకు? పారిపోవడానికి. నాకేం తెలియదు బాబు. వాళ్ళ గాని కొట్టడానికి వచ్చారనుకో, మా చెల్లికి లవ్ లెటర్ రాస్తారా అని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా ఎరుక్కున్నాయి. ఇదేదో బాగుంది. అందుకే చెప్పాను. చూడరా బాలు, అందరూ నన్ను భయపెడుతున్నారు. రాయ్ నోర్మేన్ రా. డిఎస్పీ కూతురు అయితే వీడు ప్రేమించకూడదు రూల్ ఉందా? రాయ్ నువ్వేం భయపడకు, ఏది వచ్చినా నేను చూసుకుంటాను. ఓకే? చూడండి రా, అమ్మాయి షకిలానే వస్తుంది. హైటెక్ బస్సులో ఉందిరా బాబు. ఆహా, ఆ అమ్మాయి కలర్ చూడు, నీ కలర్ చూడు. ఆ అమ్మాయి నీకు అవసరం ఉంటావా? మీరనుకున్నంత లేదురా, ఆ అమ్మాయి ఒంటరిగానే వస్తుంది. ఏయ్, అది పోలీసు వాళ్ళ పిల్ల. ముందు పంపించి వెనకొచ్చి ఎరగ తీస్తారు. ఎవరు బయటికి వెళ్ళగలరా? సుబ్బు, మా వాళ్ళకి ఏం కావాలి ఇచ్చా? ముందు లెటర్ చదువురా. నా జీవితంలో మొట్టమొదటి ప్రావలేకరా. జీవితంలో ఇవన్నీ సహజం రా. ముందు లెటర్ చదువు. చదువురా. బొగ్గుగాడు కొంచెం ఓవర్ చేస్తున్నాడు రా. చెప్పుతో కొడతా. ఏమైందిరా నీకు? ఏరా, నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ మొహానికి ఇంగ్లీష్ లో లవ్ లెటర్ ఒకటి, అన్ని స్పెల్లింగ్ మిస్టేక్సే. అసలు ఎవడ్రా నీకు ఈ సలహా ఇచ్చింది? ముందు వాడిని చావగొట్టు. నేను తలుచుకుంటే మా నాన్నతో చెప్పి జైల్లో పెట్టించగలను, కానీ అలా చేయను. ఎందుకో తెలుసా? నువ్వెంత అందవికారంగా ఉన్నా ప్రేమలో నీకున్న సిన్సియారిటీతో నన్ను పడగొట్టేశావు. రేపు ఇందిరా పార్క్ రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బికాస్